హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ షార్ట్ వీడియోలో అసలు మునగాకు అంటే ఏంటి, మునగాకు తినడం వల్ల మనకి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో చెప్పాను కదా. ఈ వీడియోలో మీరు తీసుకున్న మునగాకు ఫ్రెష్దా కాదా ఎలా తెలుసుకోవాలో చెప్తాను. నేను ఇక్కడ మునగాకు 3 కట్టలు తీసుకున్నాను. ముందుగా ఒక కట్టని ఇలా ఇదిలిచ్చి చూడండి. మనం ఆకులు ఒలవకుండానే ఇలా ఆకులు రాలిపోతున్నాయి కదా, అంటే ఇది అప్పుడే ఫ్రెష్ గా కోసిన మునగాకు అయితే కాదు, నిన్న కోసిన మునగాకు అయి ఉంటుంది. ఇప్పుడే ఫ్రెష్ గా కోసిన మునగాకు అయితే ఇలా ఆకులు రాలవు. మీరు మార్కెట్ నుండి ఫ్రెష్ గా మునగాకు తెచ్చుకున్నా సరే ఒక 2-3 అవర్స్ న్యూస్ పేపర్ లో పెట్టేసి అలా వదిలేసారంటే ఇలా ఆకులు రాలిపోతాయి. మీరు ఎప్పుడు మునగాకు తెచ్చుకున్న వెంటనే నీట్ గా ఒలిచి పెట్టేసుకోండి. మనకైతే ఇప్పుడే ఫ్రెష్గా కోసిన మునగాకు దొరకదు కాబట్టి నాకు మార్కెట్లో దొరికిన మునగాకుని తెచ్చుకున్నాను. మునగాకుతో ఏ రెసిపీ చేసినా ఆకు వాడిపోక ముందే చేసేసుకోండి. మనం కరివేపాకు ఒలిచినంత ఈజీగా ఈ మునగాకుని ఇలా ఒలిచేసుకోవచ్చు. ఇలా ఒలిచేటప్పుడు కూడా సన్న పుల్లలు వచ్చేస్తాయి. పుల్లలు రాకుండా ఆకుని మాత్రమే ఒలుచుకోవాలి. ఆకు మొత్తం ఒలిచేసాక ఒక ప్లేట్లో పెట్టుకొని మళ్ళీ ఒకసారి ఆకుని మొత్తం చెక్ చేసుకొని పుల్లలు ఏమన్నా ఉంటే తీసి పడేయండి. అలాగే నేను 3 కట్టల మునగాకుని నీట్గా ఒలిచేస్తున్నాను. మునగాకుని 2-3 సార్లు వాటర్ని చేంజ్ చేస్తూ నీట్గా వాష్ చేసుకొని ఒక క్లాత్ మీద వేసేసి ఆకులో ఉన్న తడిపోయేంత వరకు ఫ్యాన్ కిందే ఆరబెట్టుకోండి. మీరు మునగాకు కట్టను ఒలుచుకునేటప్పుడు పండిపోయిన ఆకులుంటే తీసి పడేయండి. తడి లేకుండా మునగాకు నీట్గా ఆరబెట్టేశాక మీకు నచ్చిన ఎన్నో హెల్దీ రెసిపీస్ చేసుకోవచ్చు. మేమైతే రెగ్యులర్గా మునగాకు తాలింపు అండ్ మునగాకు కారం పొడి చేసుకుంటాము. ఇంకా ఈ మునగాకుతో మునగాకు పప్పు, గోరువెచ్చని నీళ్ళల్లో తాగడానికి మొరింగా పౌడర్, ఇలా ఎన్నో రెసిపీస్ చేస్తారు. మీరు రెగ్యులర్గా ఆకుకూరలు ఎలా తింటారో వీక్లీ 2 అయినా ఈ మునగాకు తినడానికి ట్రై చేయండి. మునగాకు రెగ్యులర్గా తినడం వల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మునగాకుతో నేను మునగాకు కారం పొడి ఎలా చేశానో నెక్స్ట్ షార్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోకి ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.